ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. విజయ చెప్పవే. ఏంటి 2-3 రోజుల నుంచి ఎక్కడా కనిపించట్లేదు? సవారీకి రావడం లేదా? రావాలే, కాకపోతే నీకు తెలిసిన వాళ్ళు ఎవరి దగ్గరైనా అద్దెకి ఆటో ఏమైనా ఇప్పిస్తావా? అదేంటే, నీ ఆటో ఉంది కదా. అది రిపేర్కి ఇచ్చానే. అది రిపేర్ అయ్యేంత వరకు ఖాళీగా ఉండలేం కదా. అందుకే ఈ లోపు ఏదో ఒక ఆటో ఉంటే తోలుకుంటూ ఉండొచ్చు కదా. ఎక్కడ విజయ, ఆటోలనేవే దొరకడం లేదు. ఖాళీగా ఉన్న ప్రతి వాళ్ళు ఆటో తోలడం మొదలుపెట్టారు. ప్రస్తుతానికైతే నాకు తెలిసి ఎక్కడా లేవు. ఎవరన్నా అడిగితే చెప్తాలే. సరే, కొంచెం గుర్తుపెట్టుకుని చెప్పు. ఏంటిది, కష్టపడదామని పని చేసుకోవడానికి ఆటో కూడా దొరకట్లేదు. హలో బాబాయ్, నేను విజయశాంతిని. విజయశాంతి, బాగున్నావమ్మా? ఏమ్మా, అక్క పెళ్ళైంది కదా, ఎలా ఉన్నారు భార్యాభర్తలు? బాగున్నారా? అందరూ బాగున్నారు బాబాయ్. చెప్పమ్మా, మామూలుగా ఫోన్ చేయవు కదా, ఏదో పని ఉండే చేసి ఉంటావు. ఏంటమ్మా? ఏం లేదు బాబాయ్, నాకేమైనా పనుంటే చెప్తావేమోనని. పెద్ద పెద్ద పనులు ఇప్పించే స్థాయి నాది కాదమ్మా. అలా అని మరి చిన్న చిన్న పనులు కూడా నీకు చెప్పలేను. నువ్వు చదువుకున్నావు కదమ్మా, ఎక్కడైనా ఉద్యోగం చూసుకోకపోయావా? నా చదువు పూర్తి కాలేదు కదా బాబాయ్. పూర్తయితే సర్టిఫికెట్ ఉంటుంది, అప్పుడు జాబ్కి ట్రై చేయొచ్చు. అది నిజమేలేమ్మా, చదువుకున్న వాళ్ళకే ఉద్యోగాలు రావట్లేదు, చదువు పూర్తి కాని వాళ్ళకి ఏమొస్తుంది? అందుకే బాబాయ్, ఏదో ఒక పని చూసి పెట్టు బాబాయ్. మొన్న ఒకళ్ళు పని ఉందన్నారమ్మా, కాకపోతే ఆ పని నువ్వు చేయలేవు. ఏం పని బాబాయ్? అదేనమ్మా, హోటళ్లలో ఈ మధ్య ఆడపిల్లల్ని వెయిటర్గా పెట్టుకుంటున్నారు కదా, ఆ పని ఉంది అన్నారు. చేస్తానంటే చెప్పు. లేదు బాబాయ్, నాకేదో ఒక పని కావాలి. ఖాళీగా ఉంటే ఏమొస్తుంది? అయినా హోటల్ అన్నాక అది కూడా పనే కదా. మన కష్టంతో మనం బతికితే ఏది తప్పు కాదు కదా బాబాయ్. ఒకసారి వాళ్ళతో మాట్లాడవా? వాళ్ళు మొన్న చెప్పారమ్మా, ఈ లోపల మరి ఎవరైనా చేరారో ఏమో తెలియదు. సరే, నేను ఒకసారి కనుక్కుంటాను. ఇంకా ఖాళీగా ఉంది అంటే ఖచ్చితంగా నీకే చెప్తానమ్మా. సరే బాబాయ్, కొంచెం ఫోన్ చేసి కనుక్కో నాకు చెప్పు. సరేనమ్మా. వెంకన్న, త్వరగా ఏదో ఒక పని దొరికేలా చూడు స్వామి. వీడు ఫోన్ చేస్తున్నాడేంటి? హలో. ఏం పాపా, దుడ్డు ఇస్తానని చెప్పి కంటి కనపడకుండా తిరుగుతున్నావు? ఇప్పుడు డబ్బులు ఇంకా అందలేదు, రాగానే ఇస్తాను. నువ్విచ్చేదాకా వాకిట్లో కూర్చుని ఎదురు చూడమంటావా? ఇదంతా కాదు గాని చెప్పిన టైంకి దుడ్డు ఇస్తే సరే, లేదంటే నేను ఇచ్చిన ఆఫర్ గుర్తుందిగా. పిచ్చి పిచ్చిగా మాట్లాడితే పళ్ళు రాళ్ళ కొడతా. ఏ కోపం వస్తుందా నీకు? మరి దుడ్డు తీసుకుని ఇవ్వకుండా తిరిగితే మాకెంత కోపం వస్తుంది? సరే, ఆడబిడ్డ ఏదో కష్టపడుతుంది, సాయం చేద్దాం అనుకుంటే నా మీదే తిరగబడతావా? నీకు రెండే దారులుండాయి పాపా, ఒకటి దుడ్డు ఇవ్వాలి, లేదా నేను చెప్పింది చేయాలి. ఇన్ని రోజులైనా దుడ్డు రావడం లేదంటే ఆ రెండో దానికైనా ఓకే. రేయ్, డబ్బులు రాగానే నీ డబ్బులు తీసుకొచ్చిస్తాను. మళ్ళీ ఇలా పిచ్చి పిచ్చిగా మాట్లాడవంటే ఈసారి రికార్డింగ్ తీసుకుని పోలీస్ కంప్లైంట్ ఇస్తాను. అట్లానా? సరే, చెప్పిన టైము దుడ్డు ఇస్తే సరే, లేదంటే నువ్వు కాదు నేను కంప్లైంట్ ఇస్తాను. ఏదో ఒకటి చేసి వాడి డబ్బు వాడు మొహం మీద కొట్టాలి. పాపా, నువ్వెంది ఇలా వచ్చావు? ఏముండదు, నీకోసమే వచ్చుండా. నా కోసం దేనికి? దేనికేంది, ఆటో అగిపించకుండా పోయి ఉండదు కదా. మా ఓడికి చెప్పి ఊరంతా వెతుకుండా ఏడా కనిపించలేదన్నాడు. నీ ఆటో పోయిన ఎదురుగా ఓ షాప్ ఉండదంట, దాంట్లో సీసీటీవీ ఫుటేజ్ చూస్తే తెలుస్తుందంట. అందుకే నేను తీసుకుపోదామని వచ్చుండా. రా, బిన్నపోదాం. అక్కర్లేదు, నేను ఆటోలోనో బస్సులోనో వెళ్తాను. ఏం పాపా, నేను తీసుకుపోతానని చెప్తా ఉన్నాను కదా. నీకోసం ఇంత దూరం పని కట్టుకుని వస్తే రానంటా ఉండవు. షాప్ ఉంది, షాప్లో సీసీటీవీ ఫుటేజ్ ఉందన్నావు కదా, దానికి ఇద్దరం వెళ్లాల్సిన పని లేదు. నేను వెళ్ళగలను, నువ్వు వెళ్ళు. పాపా, నువ్వు నడుచుకుంటానో ఆటోలోనో పోయేసరికి ఆ సీసీటీవీ ఫుటేజ్ పోయినాదనుకో, అప్పుడేం చేస్తావు? నువ్వు ఆ దరిద్రపు నోటితో ఇష్టం వచ్చినట్టు మాట్లాడకరా. ఇదిగో మెట్రో, ఏదో సాయం చేద్దామని వస్తే మరి ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతూ ఉండవే. ఎవడడిగారు నీ సాయం? నీ నోటితో ఏమన్నావో ఏంటో, నా ఆటో పోయింది, ఇప్పటి వరకు కనిపించలేదు. మహాతల్లి,
ఏదో బుద్ధి తక్కువే అన్నానమ్మా పొద్దు. నేను అన్నందుకు అడవుడు ఈయనే ఎత్తుకుపోయినట్టు మాట్లాడుతూ ఉండవు. రేయ్, నాకు అసలే చిరాగ్గా ఉంది. నన్ను విసిగించకు. నా పని నేను చూసుకుంటాను. ఏయ్ పాపా, ఏయ్ పాపా, నా మాట విను పాపా. ఆల్రెడీ బయలుదేరాను. బస్ కోసం వెయిట్ చేస్తున్నాను. వచ్చేస్తా. ఉంటాను. తనేంటి ఇక్కడుంది? ఏంటి ఇక్కడున్నారు? కాలేజ్కి వెళ్ళాలి. ఓ అవునా, రండి నేను డ్రాప్ చేస్తాను. పర్లేదు, నేను బస్లో వెళ్తాను. హలో, నేను మీ అక్కయ్యకి మరదనవుతాను. అంటే నువ్వు నా మరదలు అవుతావు. పరాయి వాళ్ల కారెక్కడం తప్పేమో గాని అయిన వాళ్లతో వెళ్ళటం తప్పేమీ కాదు. నేను అటే వెళ్తున్నాను కదా, దారిలో దింపేసి వెళ్తాను. ఈ ఎండలో బస్ కోసం వెయిట్ చేయడం ఎందుకు? అయ్యో పర్లేదులే, నేను వెళ్తాను. మేము మిమ్మల్ని మా అనుకుంటున్నాం. మీరు మమ్మల్ని మా అనుకున్నట్లేరుగా. అయ్యో నేను అలా ఏం అనుకోలేదండి. మరైతే ఎందుకలా మొహమాట పడుతున్నారు? వచ్చి కారెక్కండి. అంత భయపడాల్సిన పనేం లేదు, కంగారు పడాల్సిన పని లేదు. ఇది మా కారే. ఎవరైనా అడిగినా కూడా మా బావగారు తమ్ముడని చెప్పొచ్చు. ఇబ్బంది ఏం లేదు, రండి. యాక్చువల్గా నేను తొందరగా వెళ్ళాలి. కాలేజ్లో ఎగ్జామ్ ఉంది. కాలేజ్లో ఎగ్జామ్ పెట్టుకుని బస్ కోసం వెయిట్ చేస్తూ ఉన్నావా? ఫాస్ట్గా వెళ్ళమంటావా? లేదు, స్లోగానే వెళ్ళండి. వెళ్లేలోపు ఎగ్జామ్ అయిపోతుందేమో. లేదు, టైం ఉందిలేండి, పర్లేదు. ఎలా ఉంటుంది కాలేజ్? ఏ ఇబ్బంది లేదుగా? ఇబ్బంది ఏముంటుంది, అందరూ ఫ్రెండ్సే కదా. ఓ, ఫ్రెండ్స్ కూడా ఉన్నారా? అదేంటి అలా అడిగారు? మామూలుగా ఎవరితో కలిసి అలవాటు ఉన్నట్టు లేదు కదా. మా అన్నయ్యకి మీ అక్కయ్యకి పెళ్ళయి ఎన్ని రోజులైనా నాతో ఎక్కువగా మాట్లాడింది ఏం లేదుగా. అంటే కొత్త కదా, బాగోదని. ఎవరికి బాగోదు? నాకా మీకా? చూసే వాళ్ళకి. హ్మ్, మనం జనం కోసం బతకూడదు, మన కోసం మనం బతకాలి. నేను లాస్ట్ టైం మలేషియా వెళ్ళినప్పుడు ఓ పెన్ కొన్నాను. ఎక్కడికైనా కొత్త ప్లేస్లోకి వెళ్ళినప్పుడు నాకు పెన్నులు కొనటం అలవాటు. తీసుకో. ఎలాగూ ఎగ్జామ్ అంటున్నావు కదా, ఈ పెన్తో రాయి, నీకు మంచి మార్కులు వస్తాయి. అయ్యో ఎందుకులేండి. అన్నిటికీ ఇలా మొహమాట పడితే ఎలా? గిఫ్ట్గా ఇచ్చినప్పుడు ఎందుకు అనకూడదు, తీసుకోవాలి. ఓకే, థ్యాంక్ యూ. అవును, ఎగ్జామ్కి వెళ్తున్నారు కదా, దేవుడికి దండం పెట్టుకున్నారా? లేదు, టైం అయిపోయిందని హడావిడిగా వచ్చేసాను. అదిగో కారులో దేవుడున్నాడు, అక్కడ కుంకుమ కూడా ఉంది. దండం పెట్టుకో. నాకు దేవుడి విషయంలో కొంచెం సెంటిమెంట్స్ ఎక్కువ.